తెలుగు టైటన్స్ స్ట్రెంగ్తే తెలుగు టైటన్స్ వీక్నెస్ కూడా. ఎస్, మనం ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే తెలుగు టైటన్స్ ఓడిపోయిన మ్యాచెస్ ని మనం కంపేర్ చేస్తే విజయ్ మలిక్ అన్న పర్ఫామ్ చేసి ఉండడు ఆ మ్యాచ్, లేకపోతే భరత్ హూడా అన్న పర్ఫామ్ చేసి ఉండడు ఆ మ్యాచ్. సో ఎప్పుడెప్పుడైతే విజయ్ మలిక్ ఆర్ భరత్ హూడా ఇద్దరు కలిసి రాణించలేకపోతే ఆ మ్యాచ్ తెలుగు టైటన్స్ 100% ఓడిపోతుంది. ద మెయిన్ రీజన్ ఈస్ థర్డ్ రైడర్. ఎప్పుడైతే మన మెయిన్ రైడర్స్ లో ఇద్దరులో ఒకరు రాణించలేకపోతున్నారో ఇమీడియట్ గా థర్డ్ అనే వాళ్ళు పిక్చర్ లోకి వచ్చి ఆ రిప్లేస్మెంట్ చేయాలి లైక్ రేటింగ్ లో. కానీ తెలుగు టైటన్స్ లో ఆ పరిస్థితి మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే టోటల్ ఆ థర్డ్ రైడర్స్ అనేది మనం చాలా ట్రై చేసినాం. ఆశిష్ నర్వాల్ ని ట్రై చేసినాం, చేతన్ ని ట్రై చేసినాం, మంజీత్ ని ట్రై చేసినాం, మనం ప్రఫుల్ ని ట్రై చేసినాం. ప్రఫుల్ ని పక్కకు పెడితే వీళ్ళ ముగ్గురిని మనము ప్లేయింగ్ 7 లో పెట్టే థర్డ్ రైడర్ గా స్టార్ట్ చేసినాం. కానీ ముగ్గురు ఆ థర్డ్ రైడర్ ని ఆ రోల్ ని ఫిల్ చేస్తలేరు అని నాకు అనిపిస్తుంది. అసలు థర్డ్ రైడర్ ఎవరు అనే క్వశ్చన్ కి ఆన్సర్ నాకైతే ఇంకా అర్థమైతే లేదు. ఒక రేట్ తో ఫ్యాన్స్ అందరూ జడ్జ్ చేసినారు. కానీ ఆశిష్ నర్వాల్ వి నో హౌ కన్సిస్టెంట్ హీ ఈస్ యాజ్ ఎ థర్డ్ రైడర్ ఫ్రమ్ లాస్ట్ 2 సీజన్స్. సో ఇంకా అది ఒక్క చిన్న లాగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఒకవేళ మన టాప్ 2 రైడర్స్ లో ఒకరైనా ఇద్దరైనా ఫెయిల్ అయితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ తెలుగు టైటన్స్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ది ఫ్యాన్స్. సో మీరు ఏమనుకుంటున్నారు? హూ వుడ్ ఫిల్ దిస్ థర్డ్ రైడర్ డిపార్ట్మెంట్? సో లెట్ మీ నో ఇన్ కామెంట్స్.